నమస్తే. మనము భగవద్గీతను ప్రస్తుత పరిస్థితులలో ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటి విషయంగా అంటే ఏం లేదు, కొంచెం తేలికగా అర్థమయ్యేట్టుగా మనం శ్రవణం చేస్తున్నాము. అంటే అర్థం ఏంటి, ఏదైనా శ్రవణం చేసిన తర్వాత ఈరోజు ఏదన్నా ఒక్క మంచి సెంటెన్స్ మనకు వచ్చినా, లేదంటే ఒక మంచి విషయం మనం నేర్చుకున్నా దాన్ని మననం చేసుకోవాలి. ఆ తర్వాత మననం చేసుకోవటం అంటే ఏంటి అంటే క్యాజువల్గా విన్నామనుకోండి మర్చిపోతాం. ఎందుకు, మనం చాలా 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 విషయాలు అన్నీ ముఖ్యమైనవన్నీ ముఖ్యం కాని వాటిని ముఖ్యంగా పెట్టుకొని మనం ఇన్నాళ్ళు మన జీవితాలని మనం నడిపిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ముఖ్యమైనది ఏది, ముఖ్యమైనది కాదు అనేటువంటి ఏది కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించి ముఖ్యమైన దాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. దాన్నే మన వాళ్ళు ఏం లేదబ్బా భగవద్గీతలో చెప్పినా, లేదా మన ఉపనిషత్తులు చెప్పినా, ఒక యోగులు చెప్పినా ఏం చెప్పారు, ఆత్మ అనాత్మ జ్ఞానం అన్నారు. ఆత్మ అంటే ఏం లేదు, మళ్ళీ అక్కడ నేను అనేటువంటి ఒక సరి అయిన జ్ఞానం, అంతకంటే ఇంకేం లేదు. అనాత్మ అంటే ఏంటి, ఆ జ్ఞానం కానిదంతా అనాత్మ. అంటే ఏంటి, ఆత్మ అనేది ఒకటే. ఆత్మ వెళ్ళిపోయింది అంటారు కదా. ఆత్మ అంటే ఏంటి, జ్ఞానం అనేటువంటి ఒక శక్తి. ఆ తర్వాత అనాత్మ అంటే ఏంటి, అది కూడా శక్తే, కాకపోతే ఏంటి, మనం తయారు చేసుకున్న శక్తి. అంటే ఏంటి, వాళ్ళు చెప్పదలుచుకుంది మొత్తం మన భగవద్గీత మన భగవతత్వానికి సంబంధించిన ప్రతి విషయంలో చెప్పింది రెండు విషయాలు అనుకోవచ్చు. ఒకటేంటి ఆత్మ అన్నాడు, రెండు అనాత్మ అన్నాడు. ఇంకొక పదాన్ని ఉపయోగించాడు, సామాన్యం అన్నాడు, తర్వాత విశేషం అన్నాడు. ఆ తర్వాత ఇంకేమన్నాడు, స్వభావం అన్నాడు, తర్వాత స్వరూపం అన్నాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొంచెం తగ్గించి మనకి ఈ మిగిలిన మన స్వామీజీలు వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, ఎసెన్షియల్ నేచర్ అన్నారు, ఎక్వైర్డ్ నేచర్ అన్నారు, అబ్సల్యూట్ అన్నారు, ఇన్ఫినిట్ అన్నారు, అది కానిది మిగిలినవన్నీ అన్నారు. అంటే అల్టిమేట్ ఏంటి, ఉన్నదంతా ఒకే ఒకటైనటువంటి నిరాకారమైన నిశ్చలమైన గుణాలు లేని భగవతత్వం. మరి కాకపోతే మరి ఆ కానిదంతా ఏంటి, మిగిలిన 99 ఉన్నాయి కదా. ఏంటి, సృష్టించిన మనకు కనపడుతున్న ప్రతిదీ, మనుషులు, జంతువులు, చెట్లు, చామలు, ఆ తర్వాత అడవులు, అన్నీ కూడా మన కంటికి కనపడుతున్న మనం తయారు చేసుకున్నటువంటి ఎక్వైర్డ్ నేచర్ అంటాడు. అంతకంటే ఇంకేం లేదప్పా. ఇప్పుడు భగవతత్వ సాధనలో చెప్పింది ఏంటి, నువ్వు తయారు చేసుకున్నటువంటి ఈ ఎక్వైర్డ్ నేచర్నంతా నువ్వు భగవతత్వ భావనలో లోపల ఉండి వాటినన్నీ చూస్తూ నీ శరీరం ద్వారా, నీ మనసు ద్వారా, నీ ప్రాణం ద్వారా, నీ బుద్ధి ద్వారా పని జరిపేట్టు చూడడమే ఆధ్యాత్మిక సాధన. అప్పుడేమవుతుంది, ఈ నిరాకారం అంటే ఏంటి, మనం కూడా ఏమైపోతాము, అంతా నిరాకారం అనేటువంటి వ్యవహారంగా మనం గ్రహించినప్పుడు మనం కూడా నిరాకారం అయిపోతాము. అంటే అప్పుడేంటి, మనం కూడా భగవతత్వమే. ఇప్పుడు ఏమైపోయింది, ఈ మన మనస్సు, మన జీవత్వం అంతా కూడా ఒక చిన్న విషయం. అంటే ఏంటి, నేను, నా శరీరము, నా మనసు, నా ప్రాణం, నా బంధువులు, నా వస్తువులు, నా విషయాలు, నా కోరికలు అనేటువంటి విషయాల్లోనే ఉండి వాటికే మనం విలువిస్తూ అస్సలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఏంటి, ఇదంతా సత్యం కాదు కదా, మనం ఉండం కదా, మనం ఎప్పటికీ మనం విషయం అంతా గ్రహించేట్టుగా ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ కనపడుతున్నటువంటి భౌతికమైనటువంటి విషయాల్లో నుంచి విలువిస్తున్నాం. నిజంగా కూడా భౌతిక విషయాలు కొన్ని సంవత్సరాల తర్వాత ఎలా అభివృద్ధి చెందాయి అంటే అసలు మనం చెప్పలేము. ఎప్పుడో మా చిన్నప్పుడు అసలు ఏమీ లేవు, తెలియదు. అలాంటిది ఇప్పుడు ఇక్కడ చూస్తే వండర్ఫుల్ అనమాట. అంటే మనిషికి డబ్బులు ఉంటే వితిన్ సెకండ్స్లో ఏది కావాలంటే అది తెచ్చుకునేటువంటి స్థితికి ప్రపంచంలో, అంటే ఏంటి, గ్లోబలైజేషన్ అంటున్నారు కదా. అంటే ఏంటి, మొత్తం అన్ని కల్చర్లు కలిసిపోయి మనిషి ఎలా సుఖంగా వెళ్ళాలి అనేటువంటి విషయంగా జారిపోతూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనల్ని కాపాడుకోవడం అంటే ఏంటి, ఈ భౌతిక విషయాలన్నిటికీ అట్రాక్ట్ కాకుండా ఉండగలగడం అనేది చాలా తేలికైనటువంటి విషయం కాదు. మరి అలాంటి మనం అట్రాక్ట్ కాకుండా ఉండాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక సాధనం మన మనస్సు. ఆ మనస్సుని ఇదంతా ఈ భౌతికం అంతా జస్ట్ టెంపరరీ, ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి భావనలో ఉంటూ, భావం అంటే ఏంటి, ఆ ఆలోచనలో ఉంటూ దాన్నే బ్రహ్మాకార వృత్తి అన్నారు. చివరికి ఇదంతా ఏమీ లేదు, ఉన్నదంతా ఒకటే అనేటువంటి స్థితికి రావడమే భగవతత్వ సాధన. అంతకంటే ఇంకేం లేదు. భగవద్గీత చెప్పిందంతా అంతే, ఒక్కటి తప్ప మిగిలినవన్నీ విశేషాలే. మనము విశేష
విశేషాలు సత్యం అనుకుంటున్నాము. ఎవరు ఎవరు తయారు చేసే విశేషాలు? మనమే తయారు చేసుకున్నాము. పరమాత్మ తత్వంలో తయారైంది ఏంటి? ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, సృష్టి ఉంటే బాగుంటుంది, నేను ఒక్కడనే ఉన్నాను కదా, అనేకమైతే ఎట్లా ఉంటుంది అనేటువంటి జస్ట్ ఒక కాస్మిక్ థాట్ తోటి పంచభూతాలు అంటే ఏంటి? భూమి, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, ఆ తర్వాత వాటితో పాటు ఏంటి? అవి ఉన్నాయి అని కనుక్కోవడానికి మనసు, బుద్ధి, అహంకారం, వాటితో పాటు కదులుతున్నటువంటి జీవ చైతన్యం అంతా కూడా నా నుంచే వచ్చింది అని చెప్పున్నాడు. మరి ఇదంతా ఏందయ్యా, నీ నుంచే వస్తే మా గోలంతా ఏంది అంటే, అది మీ కోరికలు అనుగుణంగా, మీ ఊహలకు అనుగుణంగా, మీ జ్ఞాపకాలకు అనుగుణంగా మీరు తయారు చేసుకుంటూ పోతున్నారు. మీరు తయారు చేసింది మీరే వదిలించుకోవాలి తప్ప ఎవరు మిమ్మల్ని వదిలించరు అనేటువంటి విషయాన్నే భగవద్గీత మనకి చెప్పటం జరిగింది. ఏం చెప్పింది భగవద్గీత? మన సమస్యలన్నిటికీ కారణం అహంకారం, మమకారం. ఏంటి అహంకారం, మమకారం? నేను శరీరం, నేను ఒక పేరు, నేను ఒక రాజుని లేదా నేను ఒక రాణిని. అట్లా ఇప్పుడు నేను ఏదో రాజస్థాన్లో కోటలు చుట్టానికి పోయినాం. పాతకాలంలో పెద్దవాళ్ళు ఉంటుంటే వాళ్ళు రాజుల సంపాదన రాళ్లపాలు. కాకపోతే వాటిని ఏమంటారు? వాటిని మాన్యుమెంట్స్ అని మనం ఇప్పుడు చూడొచ్చు. కానీ వాళ్ళు మామూలు ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారు అనే విషయంగా అనిపిస్తుంది మన విజన్ కనుక ఆ కోటలు చూస్తే. అంటే ఏంటి? రాణుల్ని ఎంత అపురూపంగా చూసుకున్నారు. ఎందుకు చూసుకున్నారు రాణుల్ని అపురూపంగా? వాళ్ళ స్వార్థం కోసం, అంతే కదా. చెప్తాడు కదా బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుడు, నీ కోసమే నిన్ను ప్రేమించుకుంటున్నావు తల్లి, నా కోసం నన్ను ప్రేమించుకోవటం లేదు. ఈ భూమి మీద పుట్టినటువంటి ఏ విశేషమైన ప్రాణి అయినా వాళ్ళ కోసమే వాళ్ళు చేస్తుంది తప్ప పక్క వాళ్ళ కోసం చేయటం లేదు అని చెప్తాడు. అంటే అర్థం ఏంటి? అంటే ఏంటి? ఇప్పుడు ఆ రాజులంతా ఎందుకోసం చేశారు? అదేమన్నా ప్రజల కోసమా? ఆ కోటలన్నీ కట్టాల్సిన అవసరం, జాగ్రత్తగా ఉండాల్సింది ఒకటి కరెక్టే. అన్ని ఫెసిలిటీసా? కొన్ని వందల సంవత్సరాల నాడే రాణుల స్నానాలకు సంబంధించింది ఈ రోజుల్లో పనికి రాకుండా ఉండేంత వండర్ఫుల్ స్ట్రక్చర్ అంతా అక్కడ కట్టి పెట్టారు. వాళ్ళని బయటికి రానియకుండా పరదాలు. అంటే ఏంటి? కాపాడుకోవటం. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? ఓ రాజులు రాజులు అంటున్నారు. అంటే ఏంటి? అవన్నీ కరెక్ట్గా, అంటే కరెక్ట్ అంటే ఆ విశేషాలన్నమాట. అంటే ఒక పవర్ ఉంది, ఆ పవర్ను ఉపయోగించుకోవటం, అంతకంటే ఇంకేం లేదు. అంటే ఏంటి? ఇదంతా ఈ విశేషాలని మరి అన్ని వందల సంవత్సరాల నాడు అంతంతా చేశారు, అంత పరిపాలించారు. ఇప్పుడంతా ఏరి వెళ్ళిపోయినారు. రేపు ఎవరి పరిస్థితి అయినంతేగా, మనమైనంతే. ఇన్ని అనుభవాలు ఇవన్నీ అయినా ఎంత 7 స్టార్ హోటల్లో ఫుడ్ తిన్నా ఒక 3 అవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆకలేస్తుంది. అంటే ఫుడ్ బాగలేదు, బ్రహ్మాండమైన వెండి ప్లేట్లలో గోల్డ్ ప్లేట్లలో పెట్టించిన దాన్ని ఏం ఎంజాయ్ చేస్తాం? డాబాకి వెళ్ళి తిన్నా వాళ్ళు ప్రేమగా శుభ్రంగా చేసి మనకి పెట్టారనుకో, చాలా ఆనందకరంగా ఉంటుంది. అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ ఏంటి? అదంతా జస్ట్ ఏంటి? స్టార్ హోటల్కి మళ్ళీ రోడ్డు మీద అనేది జస్ట్ భావమే. భావం అంటే ఏంటి? ఆలోచన. ఆకలేస్తేగా ఎక్కడైనా తినేది. ఆకలేస్తే స్టార్ హోటల్లో తిన్న బ్రహ్మాండంగా ఉన్న నీకు ఆకలి లేనిది తినలేవు, లేదంటే రోడ్డు మీదకి వెళ్ళి ఆకలి ఉన్నప్పుడు ఏదైనా తినగలవు. అంటే ఏంటి? భగవతత్వంలో పెట్టింది ఏంటి? ఆకలి, నిద్ర, భయం, మైథునం, ఇవన్నీ కూడా భగవతత్వంలో సృష్టి. అంటే అవన్నీ న్యాచురల్ అంతా నేచర్ అనుకుంటామే. ప్రకృతికి సంబంధించిన నేచర్ అంతా పరమాత్మ తత్వ సృష్టి. ఆకలి భగవతత్వ సృష్టి. ఆకలి లేదే నువ్వు ఏం పెట్టినా తినలేవు. నిద్ర లేదే నువ్వు ఎన్ని ఏమంటారు కదా, నీళ్ళ బెడ్లట ఏందేందో చెప్తున్నారు. మరి వాటిట్లో నిద్ర లేని ఎక్కడ పోయి పడుకుంటావు? నిద్ర వస్తే కూర్చొనైనా నిద్రపోతావు. అట్లాగే ఇన్సెక్యూరిటీ, భయం అనేది అందరికీ ఉంటుంది. అది లేకపోతే ఏదంటే అది కొట్టుకుంటాము లేదా ఉంటుంది. కాబట్టి అది భగవతత్వమే పెట్టింది. మరి ఆ ఇన్సెక్యూరిటీ మరి తీవ్రంగా తీసుకెళ్ళి ఇన్సూరెన్సులు ఎన్నెన్ని లక్షల కోట్లు ఏదేదో జరిగిపోతుందని. అట్లాగే భయం, నిద్ర, ఏమంటి తర్వాత ప్రొక్రియేషను. ఈ భూమి మీద పుట్టిన చీమ దగ్గర నుంచి మన మనుషుల వరకు అందరికీ సృష్టి క్రియేషన్కి కావాల్సినటువంటి ఆలోచన పెట్టడం జరిగింది. కాకపోతే దాన్ని ధర్మబద్ధంగా కేవలం సృష్టిని మనం కాపాడడం కోసం అనేటువంటి విషయాన్ని దాటిపోయి దానికి అసలు ఎక్కడో ఏదో వస్తుంది అని పరుగులు పెడుతున్నారు. 2 ఆత్మలు ఆనందమైనటువంటి విషయంగా అనుభవాన్ని, నేను అవతల ఆత్మకేమి ఇవ్వాలి, అక్కడ నాకేమి ఇవ్వాలి, ఏం అనేటువంటి భావం ఉంటే తప్ప ఏ విషయంలో కూడా పూర్తి ఆనందం అనేది జరగదు. అంటే ఏంటి? భగవతత్వంలో పెట్టిన సృష్టి ఆనందానికి కారణం ఏంటి? ఒకటి అయితేనే ఆనందం. అట్లాగే అందుకనే ఆ ఒకటిని మనకు రుచి చూపించడం కోసమే అర్ధనారీశ్వర తత్వం పెట్టి మళ్ళీ అక్కడ వివాహ వ్యవస్థ పెట్టాడు. అంటే ఇద్దరూ ఒకటైనప్పుడు, సృష్టి జరిగినప్పుడు ఈ సృష్టి అంతా నాదే అనేటువంటి భావంతో తల్లిదండ్రులు ఎలా చూస్తారో అక్కడ ఉన్నటువంటి భగవతత్వ శక్తి నాది అనేటువంటి భావంతో చూడటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి భగవద్గీత? నువ్వు కూడా భగవతత్వంలాగా అక్కడ నిలబడి
ఇదంతా నా సృష్టే కదా అని నువ్వు అనుకోగలిగినప్పుడు అంతా ఆనందమే. అందుకని వాళ్ళు 2 ప్రిన్సిపల్స్ చెప్పారు. అసలు ఎందుకయ్యా ఈ గోలంతా ఎందుకు, ఈ సృష్టి అంతా నువ్వు ఎందుకు చెప్పాలి అని అడిగితే దానికి ఏం చెప్తాడు, అసలు ఎవరు చేశారు సృష్టి, నాకు ఒక ఆలోచన వచ్చింది కాబట్టి నేను ఆలోచనని ఎక్స్పీరియన్స్ చేస్తూ కూర్చున్నాను. ఏది చీమలో ఉంటే నేను ఎలా ఉంటాను, మనిషిలో ఉంటే ఎలా ఉంటాను, చెట్టులో ఉంటాను అనేది జస్ట్ నా ఆలోచన, సృష్టి అనేది జరగలేదు, పాడులేదు, జస్ట్ ఇది ఓన్లీ నా ఎక్స్పీరియన్స్ అని చెప్తాడు. అంటే రెండో ప్రిన్సిపల్ ఏమంటాడు, రెండోది ఏంటి, మరి ఆ ఆలోచన ఎవరు చేశారు, ఆయనే కదా చేశాడు, అందుకని అనుభవం ఎవరిది, ఆయనదే కదా. అందుకని ఆ ప్రిన్సిపలే మనకు అప్లై చేసేట్టుగా ఏం చెప్పాడు, సృష్టి అసలు లేదు, ఇదంతా మాయ, అంతే కదా. మాయ కాకపోతే ఏముంది, ఇప్పుడు బ్రహ్మాండమైన స్టార్ హోటల్లో కూర్చుని ఉన్నాము, రేపో ఎల్లుండో ఇంటికి వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్తే మనము మన ఇల్లు, మన స్టీల్ గ్లాసు, మన కాఫీ తాగటమే ఉంటుంది, అంతే కదా. ఇక్కడ బ్రహ్మాండంగా ఇస్తున్నాడు, నమస్కారాలు కొడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి, ఇది మరి ఇప్పుడు జరిగిపోతే రేపటికి వెళ్ళిపోయేటప్పటికి ఏముంది, మాయ కాక 2 రోజులు గడిచిపోయింది, జస్ట్ కల్లాగా వెళ్ళిపోయింది, ఇంకా 2 రోజులు గడిచిపోతే జస్ట్ మాయ. అంటే ఏంటి, ఈ మాయ అనేది అట్లా ఇంటికి పోతాం, మళ్ళీ అక్కడ కొన్నాళ్ళు ఉంటాం, అంటే జస్ట్ ఏదో ఒక కళలాగా జరిగిపోతుంది తప్ప సత్యం కాదు, జస్ట్ ఇట్స్ నథింగ్ బట్ ఇల్యూషన్. రెండోది ఏంటి, ఎవరు క్రియేట్ చేసుకున్నారు, ఇక్కడ కూర్చొని కూడా మనసు అనవసరంగా ఘర్షణగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి నెగటివ్గా ఆలోచిస్తుంది అనుకోండి, ఎక్కడ కూర్చుంటే మాత్రం ఏం ప్రయోజనం, ఏ ఊర్లో ఉంటే మాత్రం ఏం ప్రయోజనం, ఏ హోటల్లో ఉంటే మాత్రం ఏం ప్రయోజనం, మనసు నిశ్చలంగా ఆనందంగా ఉన్నప్పుడు ఎక్కడున్నా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. కాఫీ తాగుతాం, గ్లాసులో తాగితే, బంగారం దాంట్లో తాగితే, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి చిన్న ప్లాస్టిక్ దాంట్లో తాగితే, కాఫీ తాగాలి, కాఫీని ఎంజాయ్ చేయాలనేటువంటి భావం ఉండడం అనేది ముఖ్యం. మరి ఇప్పుడు మరి మంచి చెడు ఇదంతా ఎవరు సృష్టించుకున్నారు, మన సృష్టి. అంటే ఏంటి, ఈ 2 ప్రిన్సిపల్స్, పరమాత్మతత్వం అంతా మనం హాయిగా ఉండడం జరిగింది, అంతా మాయా, జస్ట్ టెంపరీ ఎక్స్కర్షన్ లాగా వచ్చాము, వండర్ఫుల్గా డబ్బులు ఖర్చు అవుతున్నాయి కానీ ఎంజాయ్ చేస్తున్నాము, అది అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతాం, అంతా మాయ. రెండోది ఏంటి, ఇదంతా ఇలా ఉండాలి, ఇలా రావాలి, వెళ్ళాలి, ఈ ఘర్షణ పడాలి, లేదా ఈ సంతోషపడాలి అని సృష్టించుకుంది ఎవరు, నా ఆలోచనలో ఎప్పుడు నేను సృష్టించుకుంటా, ఇట్స్ నథింగ్ ఎల్స్. అంటే ఏంటి, ఇదంతా మన క్రియేషను. ఇక్కడ బ్రహ్మాండంగా ఫుడ్ పెట్టాడు, ఓహో ఆనందం, చండాలంగా ఫుడ్ పెట్టాడు, ఇది కూడా నా క్రియేషనే, ఇక్కడ నేను ఎలా రియాక్ట్ అవుతాననే భావం కోసం ఆ ఫుడ్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు, ఓకే, ఏముంది, ఆకలిస్తే ఏదో అదో కళ్ళు మూసుకొని నేను ముద్దలేపు తినడం, లేదు అంటే బ్రహ్మాండమైన ప్రసాదం పెట్టాడు సంతోషపడటం. అల్టిమేట్ ఏంటి, ఇవన్నీ ఎక్కడున్నాయి, జస్ట్ ఆలోచనలే. ఈ అహంకారం, మమకారం, ప్రేమ, దుఃఖం అన్నీ ఎక్కడున్నాయి, ఆలోచన అనుగుణంగా ఆలోచన పని చేస్తుందా, జస్ట్ ఇట్స్ ఓన్లీ నథింగ్ బట్ అన్ ఎగ్జిక్యూషన్. ఆలోచన పనిలోకి రావాలి అంటే నీ దగ్గర ఏం ఉండాలి, ప్రాణం ఉండాలి, ప్రాణం ఉంటేగా కదులుతాము, ఆ ప్రాణానికి శక్తి ఉంటే కదా కదులుతాము. అంటే ఏంటి, ప్రాణశక్తి మన జ్ఞానశక్తి కలిపి ఇదిగో ఇలాంటి అనుభవాల కోసం ఒక శరీరాన్ని పట్టుకుందనమాట. అట్లాగే భగవతత్వ ఆలోచనలో ఈ శరీరంలో నేనుంటానని ఆయన ఆలోచన చేశాడు, ఆ శరీర అనుభవం ఆయన గ్రహించాడు, గమ్మున కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు మనకి ఈ ఆలోచన వచ్చింది, ఈ శరీరాన్ని పట్టుకొని ఉన్నాము, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఈ శరీరము, ఈ ప్రాణము, ఈ మనసు కూడా వచ్చింది భగవతత్వ భావంలో నుంచి అనేటువంటి భావం పెట్టుకొని ఈ శరీరాన్ని వాడుతూ, ఈ మనసును వాడుతూ నిరాకారమైనటువంటి స్థితిలో కనుక మనం ఉంటే ఇదంతా ఒక డ్రామా నడుస్తుంది అనేటువంటి విషయము. ఈ డ్రామాని ప్రతి మూమెంట్ వావ్ అంటూ వండర్ఫుల్ అని ఎంజాయ్ చేస్తూ, కాకపోతే లోపల ఉన్నటువంటి కాంతి అన్నాడు. కాంతి అంటే శరీరానికి సంబంధించిన తేజస్సు, ఆ జ్ఞానము అనేది మన శరీరానికి సంబంధించింది. అక్కడ భగవతత్వ భావంలో ఏమన్నాడు అని ఆ అంతర్యామి అనమాట. అంతర్యామి ఆ తర్వాత సృష్టి అంతా బ్రహ్మాండాన్ని ఏమన్నాడు, పంచభూతాలన్నింటినీ కలిపేసి వాటిని పంచభూతాలు అన్నాడు. ఆయన సృష్టి అక్కడ చేసుకొని అది మాయలాగా ఆయన మనిషి కాదు, మళ్ళీ ఆ తత్వం అక్కడుంటే అదే సృష్టిని మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయినాము. ఇది జీవ సృష్టి. ఈ జీవ సృష్టిలో కూడా లోపల ఉన్నది భగవతత్వమే, భగవతత్వ జ్ఞానమే. కాకపోతే ఏంటంటే ఆ భగవతత్వ జ్ఞానాన్ని మర్చిపోయి శరీరము ఈ కనపడుతున్నవే సత్యం అనుకుంటూ మనం కూర్చున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఆ భగవతత్వ భావంలో ఉండి నీ ఎదురుగా ఉన్న ప్రతిదీ ప్రసాద బుద్ధిలాగా చీర్ఫుల్గా సంతోషంగా ఉండడమే మనకి భగవద్గీత నిజం చెప్పాలంటే చెప్పింది. ఇక్కడ స్వర్గం అని కానీ నరకం అని కానీ ఇవన్నీ ఏమి చెప్పాల. కాకపోతే నిన్న మనం ఏం చేసామంటే నిన్న మనం బుక్ చదువుకోలేదు. ఇవి మళ్ళీ ఒక్కసారి ఒక రీడింగ్ ఇచ్చి ఒక 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తాం. నిన్న మనం ఎంతవరకు చదువుకున్నాము, ఇప్పుడు భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్ ఏంటాడు, నీ సమస్యలకన్నిటికీ కారణం ఏమీ లేదయ్యా, అహంకారం మమకారం నేను తప్ప ఇంకోటి లేదు, నా బంధువులు నీ గోళ్ళను కొట్టుకుంటున్నావు, ఇదంతా ఏమీ లేదు, అంతా సృష్టి అంతా వచ్చింది నా నుంచే, నా నిరాకారమైనటువంటి స్థితి నుంచే, నువ్వు కూడా అట్లా నిరాకారంగా మారు, నీ శరీరాన్ని మనసును ఉపయోగించు
ఉపయోగించుకో. దీన్ని ఉపయోగించుకోవాలంటే నీ దగ్గర నీ మనసు ఉంది, నీ ప్రాణశక్తి ఉంది, నీ శరీరం ఉంది, దాన్ని ధర్మబద్ధంగా వాడుకో. తర్వాత నిష్కామంగా చేయడానికి చెయ్యి, నీ మనసు నిశ్చలం అవుతుంది. నీ మనసు ఒకసారి నిశ్చలం అయిన తర్వాత నువ్వు ఇంద్రియాలను నువ్వు ఎంతవరకు ఆడించుకో. అంతేగా ఇప్పుడు ఎన్ని చూస్తున్నాము, ఆ వావ్ అనిపిస్తుంది కానీ అమ్మో ఇవన్నీ భలే ఉన్నాయి నేను అనిపించకుండా ఉండే విధంగా నీ మనసుని బ్యాలెన్స్ చెయ్యి. అంత ప్రసాద బుద్ధి అనేటువంటి విషయంగా నువ్వు గ్రహించు. ఏమిచ్చినా భగవతత్వ ప్రసాదం అనేటువంటి భగవతత్వ ఆలోచనకి రా. అది భక్తిభావంలో ఉంటావు. అది అయిపోయిన తర్వాత అప్పుడు నీకు సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రహిస్తావని అనేటువంటి విషయం మొత్తం 6 చాప్టర్లలో చెప్పి జ్ఞానస్థితిలో ఉండడం అంటే జస్ట్ బ్యాలెన్స్గా ఉండడం. నాయన భగవతత్వ స్థితిలో ఉండు, మిగిలినవన్నీ నువ్వు చేసుకుంటూ పో, నువ్వేం లేవు, టెన్షన్ అనేది అసలు పడవాకు, చీర్ఫుల్గా చేసుకుంటూ పో. జస్ట్ ఇట్స్ నథింగ్ బట్ ఒక డ్రామా. ఓ సినిమా చూస్తావు, ఏడుస్తావా సినిమా చూస్తూ? ఒక నాటకం తెర మీద నడుస్తుంది. మరి ఎన్ని సినిమాలు వేసుకున్నావో, రేపు ఎన్ని సినిమాలు వేసుకోబోతున్నావో తెలియదు. అందుకని ప్రస్తుతంలో ఒక సినిమా నడుస్తుంది అనేటువంటి భావంతో ఉండు అని చెబుతూ ఇప్పుడు మనం ఏం చదువుతున్నాము? 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్యం అని చదువుతున్నాం. రాజవిద్య ఏంటి? బ్రహ్మజ్ఞానానికి మించినటువంటి విద్య ఇంకొకటి లేదు. అది రహస్యం. ఎవరికైతే స్వార్థంగా ఉంటారో, కామ క్రోధలోభము మోహ మదమాశ్చర్యాలతో శరీరం తప్ప ఇంకోటి లేదనేటువంటి విషయంగా ఉంటారో వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? వాళ్ళ మనసు ఎక్కడ నిశ్చలమైంది? వాళ్ళకి మనసు నిశ్చలం కాలేదు. శరీరాన్ని ఎట్లా ఉపయోగించాలో వాళ్ళకి తెలియదు. అంటే ప్రాణశక్తి వాళ్ళ దగ్గర కాపాడుకునే శక్తి వాళ్ళకి లేదు. తర్వాత భక్తిభావంగా వాళ్ళ మనసు కూడా నిలబడలేదు. కాబట్టి వాళ్ళకైతే అర్థం కాదు. ఎవరికైతే భేద బుద్ధి పోతుందో, నేను పరమాత్మతత్వం ఒకటే అనేటువంటి భావం ఎవరికైతే వస్తుందో, అతడితో సృష్టి అంతా భగవతత్వంలో నుంచి వచ్చిందనేటువంటి భావం వస్తుందో, అంటే వచ్చినంత మాత్రం వాళ్ళు పరిశీలిస్తున్నారా అని కాదు, అట్లీస్ట్ కొద్దో గొప్ప తెలుసుకుంటారో వాళ్ళకి ఇది అర్థమవుతుంది. నీకు ఆ స్థితి వస్తుంది, నేను చెప్తున్నాను విను అని నిన్న చెప్పడం జరిగింది. మనం ఎంతవరకు చదువుకున్నామన్నా, ఎవరైతే భక్తిభావంతో ఉండి మనసును నా మీద నిశ్చలంగా పెడతారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళ యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటాను అని చెప్పేసి నిన్న 22లో చెప్పాడు. 23 నుంచి వరుసగా చదివి మాట్లాడుకుందాం. 23 ఏం చెప్తున్నాడు? శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే, కానీ వారి పూజలు అవిధిపూర్వకములైనవి అనిగా అజ్ఞానంతో కూడినవి. అంటే ఏంటి? సృష్టి మొత్తం వ్యక్తమైంది ఒకటిగానే కదా, ఆయనకి మనకి భగవతత్వంలో తేడా లేదు కదా. కాకపోతే ఏంటి? అందరూ భక్తిభావంతో ఉంటారు. ఇప్పుడు అంతే అన్ని మతాలు ఉన్నాయి కదా, వాళ్ళు చేస్తున్నది పూజగా పాపం. కాకపోతే ఏంటంటే అది అంటే నిరాకారమైనటువంటి విషయాన్ని గ్రహించకుండా చేసేది కొంచెం అజ్ఞానం అయింది అన్నట్టు చెప్తున్నాడు. తర్వాత ఇంకేమంటాడు? సకల యజ్ఞాలకు భోక్తను స్వామిని కూడా నేనే, వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు, కావున పతనమగుదురు అనగా పునర్జన్మను పొందుదురు. అంటే ఏం చెప్తున్నాడు? వాళ్ళు చేస్తున్నది పూజే కానీ, యజ్ఞాలన్నీ ఇస్తున్నది నాకే కానీ వాళ్ళ భావం ఎలా ఉంది? వాళ్ళ కోరికల కోసంగా ఉంది, అంతే కదా. నిరాకారంగా నాకు నువ్వు తప్ప లేదు, నీ స్థితే నాకు కావాలని కనుక కోరుకున్నప్పుడు మనం ఆ స్థితికి వెళతాం. ఇప్పుడు ఇక్కడ అల్టిమేట్ ఏంటబ్బా? మన దగ్గర ఉన్నటువంటి వండర్ఫుల్ ఆయుధం మన మనస్సు. నువ్వు ఏది కావాలనుకుంటే అది వస్తుంది, అంతకంటే ఇంకేం లేదు. నాకు నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం కావాలి అనేటువంటి భావం వచ్చినప్పుడు నువ్వు ఆకారంగా తయారు చేసుకున్నవన్నీ కూడా ఒక్క రోజులో పోకపోవచ్చు, కొంచెం పడిపోతూ మొదలు పెడతాయి. అంటే ఏంటి? ఈ భూమి మీద నీ మనసు నా భగవతత్వం మనసుకి తేడా లేదు. ఈ చిట్టి మనసు చిన్న కోరికలు కోరుకుంటూ ఉన్నప్పుడు మళ్ళీ పునర్జన్మ అంటాడు. కోరికలు తీరాలిగా, అందుకని వస్తుంది. అందుకని అన్ని యజ్ఞాలకి అధినేత నేనే అయినా వాళ్ళ చిన్న మనసుతో వాళ్ళు చేసేటువంటి కోరికలు కనుక పెట్టుకుంటే వాళ్ళ ఆ కోరికలకు అనుగుణంగా మళ్ళీ జన్మలు ఎత్తుకుంటూ పోతారు అంటారు. తర్వాత ఏంటి? దేవతలను పూజించేవారు దేవలోకాలు చేరుదురు, పితరులను సేవించేవారు పితృలోకాలకు వెళ్ళుదురు, భూత ప్రేతములను అర్పించేవారు భూత ప్రేత రూపములను పొందురు, నన్ను ఆరాధించే భక్తులు నన్నే పొందురు, అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. వండర్ఫుల్. అంతకంటే ఏముంది? మన మనసు ఏది కోరుకుంటే ఒకవేళ ఈ క్షణం రాకపోవచ్చు కానీ డెఫినెట్గా మనసులో ఉన్నటువంటి కోరిక తీరుతుందబ్బా. ఎందుకు? మనమే దైవత్వం కానిది ఏదీ లేదు. ఈ మనసు చిన్న కోరికలు పెట్టుకున్నది కాబట్టి ఆ చిన్న కోరికలు మనం అనుకుంటే వాటికి నెరవేరుతాము, అంతకంటే ఇంకేం లేదు. అందుకని ఏంటి? ఎవరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అంటారు. భౌతికంగా కోరికలు కావాలన్న వాళ్ళు
దేవతలను పూజిస్తారు అంటారు. మళ్ళీ దేవతలంటే ఎవరు? మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు. ఇక్కడ దేవతలను ఎవరు చూశారు? నీ మనసుకు అనుగుణంగా ఒక దేవతను నువ్వు సృష్టించుకుంటావు. మన కుటుంబాల్లోనే ఉండండి. ఒకళ్ళు వెంకటేశ్వర స్వామిని చేస్తారు, ఒకళ్ళు అమ్మవారిని చేస్తారు, ఒకళ్ళు గణేశుడికి చేస్తారు. మంచిదే, తప్పేమీ లేదు. కాకపోతే ఈ చేస్తున్న క్రమంలో నా భౌతిక కోరికలు కాకుండా భగవతత్వ కోరికలు కావాలి అనేటువంటి భావం పెట్టుకోవాలి. అలా కాకుండా ఏంటి, నాకు ఇప్పుడు డబ్బు 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 అన్నారనుకోండి వెంకటేశ్వర స్వామి, వస్తుంది డబ్బు, ఎందుకు రాదు? కోరుకుని నువ్వు పెట్టుకున్న కోరిక అక్కడికి పోయి నాకు పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, లేకపోతే డబ్బులు కావాలి, అవన్నీ అనుకున్నావు అనుకో, నెరవేరుతుంది. అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటి, నువ్వు భక్తిభావంతో ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. కాకపోతే నన్ను కావాలని కోరుకుంటే నా దగ్గరికి రావడం జరుగుతుంది అంటాడు. అటువంటి వాళ్ళకి పునర్జన్మ ఉండదు అంటాడు. అల్టిమేట్ ఏంది, మనసుకి ఏ రకమైనటువంటి ఆలోచన కనుక లేకపోతే అది నిరాకారం, నిర్వికల్పం, నిశ్చలం. మనసుకు గనక అప్పుడేమవుతుంది, ఏదన్నా ఒక కోరిక ఉంటే సంకల్పం, దానికోసం మనం చేసే పని, వికల్పం, మళ్ళీ మన ఫలితం రావడం, మళ్ళీ అనుభవానికి రావడం. మళ్ళీ అల్టిమేట్గా ఎంటైర్ కృషి అంతా ఎవరికి పెట్టారు? మన మనసుకే పెట్టారు. అంటే నీ మనసులో ఇవన్నీ ఉన్నాయి, ఇక చాలు. ఇప్పుడు ఎన్ని వేల కోట్లయితే మనం ఆనందంగా ఉంటామో, అంతే కదా. ఇప్పుడు ఆకలే వేయలేదు, ఎక్కడ కూర్చుంటే మాత్రం మనం ఏం చేయగలుగుతాము? అందుకని ఇంకా నాకు చాలు, ఏమి ఇస్తున్నా నీ ప్రసాద, నీ భగవతత్వ భావం అనేటువంటి ప్రసాద బుద్ధితో తీసుకుంటూ కనుక పోతూ ఉంటే కొంచెం నిర్వికల్పానికి రాగలుగుతాం. సంకల్పం పెట్టాము అంటే సంకల్పానికి తగినట్టుగా మనం కృషి చేయాలి. దాన్ని చేసుకుంటూ పోవటం వికల్పం అంటాడు. వికల్పం అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన ఫలితం వస్తుంది, మళ్ళీ అనుభవం వస్తుంది, దానికి వెళ్ళడానికి వస్తుంది అనమాట. ఇక్కడ ఏం చెప్పాడు, నన్ను అంటే నిరాకారమైనటువంటి నన్ను నువ్వు కూడా నిరాకారమైనటువంటి భావం పెట్టుకొని చేస్తే నువ్వు మళ్ళీ నాతోనే ఉండడం జరుగుతుంది. అంటే ఇక నీకు జన్మ పునర్జన్మ ఏముంటుంది? నిరాకారం, నిశ్చలం, చలనం లేనిది, గుణం లేని ఆలోచన చేసినప్పుడు మనం కూడా ఆ స్థితిలోనే ఉంటాం. అప్పుడు శరీరం ఉంటే ఎంత, లేకపోతే ఎంత, దాన్నే జీవన్ముక్త స్థితి అంటారు. ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత, శరీరం వెళ్ళిపోయిన తర్వాత వచ్చేదాన్ని విదేహముక్తి అంటారు. విదేహముక్తి నాకు అయింది అని వచ్చి ఇక్కడికి వచ్చి మనకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరబ్బా. నిజం చెప్పాలంటే ఈ భగవద్గీతలో మన మహా ఋషులు చెప్పింది ఏంటి, మనం ఎంత ఆనందంగా ఉండాలో చెప్పారు. అంటే ఏంటి, ఇప్పుడు మనకి జన్మ పునర్జన్మ లేదనుకోండి, ఎవరన్నా ఇప్పుడు మనకి ఎక్కడికన్నా వెళ్ళి చూసినప్పుడు కళ్ళనీళ్ళు వచ్చిన పరిస్థితులు వస్తాయి. అంటే ఏంటి, భారతదేశం పూరు, కానీ భారతీయులు పూరు కాదు, కొంతమంది భారతీయులు పూరు కాదు, అంతే కదా. అసలు ఈ అమెరికాలో కూడా ఇలాంటి హోటల్స్ అవన్నీ అంత లగ్జూరియస్ లైఫ్ ఏం కాదు వాళ్ళది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టార్ హోటల్స్ అక్కడ పెద్ద అంత గొప్పగా ఏదో ఉంటాయి, కానీ హోటల్స్ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా నాకు అక్కడ ఎందుకు అనిపించినట్టుగా అనిపించలేదు. అంటే మళ్ళీ సోఫా రోడ్లు కానివ్వండి, ఆ నీట్నెస్ అవన్నీ వండర్ఫుల్గా ఉండొచ్చు, కానీ ఏంటంటే డైవర్సిటీ లేదు. మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల దగ్గరికి వెళ్ళినా అక్కడ ఐ డోంట్ థింక్ సో, అక్కడ అలానే ఉంటుందేమో అనిపిస్తుంది. మనకి ఇట్లా కాదు, నిమిషానికి ఆర్థికంగా అభివృద్ధి తెలుస్తుంది. కానీ అందరిలో ఉందా అభివృద్ధి? అంటే భోజనానికి లేకుండా ఎంతో కష్టపడుతున్నప్పుడు టూరిజం ప్లేసెస్కి వస్తే కళ్ళనీళ్ళు ఒకటే తక్కువ. అంటే ఏంటి, వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేస్తున్నారో ఎగ్జిస్టెన్స్ కోసం అనిపిస్తుంది. మనం కూడా ఒక 50-60 సంవత్సరాల నాడు భగవంతుడి దయ వల్ల స్ట్రగుల్ చేసి ప్రతిదీ అనుభవమే. ఆ స్ట్రగుల్ చేయకపోతే మనీకి ఉన్నటువంటి విలువ ఎలా తెలుస్తుంది? అట్లాగే మనుషులకు ఉన్న విలువ ఎలా తెలుస్తుంది? అంటే ప్రతి చోట అవసరమే. కానీ ఈ స్ట్రగుల్ అంతా ఎవరిది? ఎవరి స్ట్రగుల్ వాళ్ళదే. అంటే ఏంటి, భగవతత్వంలో ఉన్నదంతా ఒకటే తత్వం, ఒకటే భగవతత్వం, కానీ కోరికల కోసం అనుగుణంగా ఎవరి స్ట్రగుల్ వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అంటే అల్టిమేట్ ఏంటి, నేను చెప్తున్నది ఏంటి, ఇట్లా ఇప్పుడు ఈ అనుభవం బ్రహ్మాండంగా చేసే వాళ్ళను మామూలు వాళ్ళకి కనుక కోపం వచ్చిందనుకోండి, ఎంత స్ట్రగుల్ జరుగుతుంది. అందుకని జన్మ పునర్జన్మ వాడి కర్మలే, వాడు ఏదో వాడి యోగము బ్రహ్మాండంగా చేసుకున్నాడు కాబట్టి వాళ్ళు అనుభవిస్తున్నాడులే అనుకున్నప్పుడు పక్కవాడికి ఏమొస్తుంది? కోపం రాదు. ఓహో నాకేదో జరిగింది, నేను కూడా కృషి చేసుకోవాలేమో అనేటువంటి భావం వస్తుంది. అప్పుడు ఎప్పుడైతే ఈ అంతరాలు లేవో, ఘర్షణలు లేవు. అంటే ఏంటి, అసలు ప్రకృతి మీరు అబ్జర్వ్ చేయండి, ఒక నీతి అంటే ఒక క్రమంగా నడుస్తుంది. ఇప్పుడు ఇన్ని కార్లు వరుసలో వెళ్తుంది, ఒక్క కారు కొట్టేస్తే ఎన్ని కార్లు వెళ్ళిపోతాయి? కానీ అలా జరుగుతుందా? జరగడల్లా. అంటే ఏంటి, ప్రకృతిలో ఒక శక్తి, ఒక భగవతత్వ శక్తి ఒకటి నడిపిస్తూ ఉంది. ఆ శక్తి నడిపిస్తూ ఉందనేటువంటి భావం ఉండబట్టే అందరిలో ఆ భగవతత్వానికి సంబంధించిన భావం ఉంది. మరి ఇలాంటి చోటకు వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు పిల్లలు మాట్లాడే విధానాన్ని చూస్తే ఎంత ఆలోచనగా ఉంటుందో. ఏందిరా ఇంత మనీ అంటే, మరి వాళ్ళంతా టూరిజం కదమ్మా, అందరూ డెవలప్ అవ్వాలి కదా, మరి వచ్చినప్పుడు మరి ఇక్కడ వాళ్ళకి మనం ఏదన్నా వాళ్ళకి కొద్ద గొప్ప చెయ్యాలి కదా అనేటువంటి ఒక వాళ్ళ పాజిటివ్ థాట్ చూసినప్పుడు కూడా ఓహో ఇదంతా ఒక నియతి, అంతే కదా. ఈ భూమి మీద ఎవరు ఆహారం లేకుండా చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరు.
అంతే కదా, ఎక్కడో జరిగినాయి సోమాలి కరువులు బరువులు అంటారు కానీ ఏదో ఒక పాతకాలంలో జరిగి ఉండొచ్చు. అంటే ఏంటి, అంత భగవతత్వం అంతా కూడా ఒక ప్రకృతి ప్రకారం అంటే ఏంటి, అవసరాలకు ఇబ్బంది లేకుండానే నడుపుతూ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి అంటే, మన మనసులో మనకి ఏముంటే ఆ రకమైనటువంటి మనుషుల్ని మనం పూజ చేస్తామంటున్నాడు. దేవతలు ఎందుకు పూజ చేస్తారు? సుఖాల కోసం. ఎక్కడో స్వర్గం ఉంది అని. మళ్ళీ సుఖమైపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి రావాలి? మళ్ళీ నరకమే. అంటే ఏంటి అదంతా, అంటే ఏంటి, ఏ సుఖమైనా సుఖమైనా దుఃఖమైనా సంతోషమైన బాధ అయినా, తర్వాత ఆకలి లేకపోవడమైనా, పావర్టీ ఉన్న రిచ్ అయినా, అన్ని ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలకు సంబంధం లేనటువంటిదే నిరాకారమైనటువంటి భగవతత్వం. మనం కూడా ఏంటి, ఈ మంచి చెడులు పూరు భాగ్యవంతులు ఈ విషయాలన్నీ దాటి ఇదంతా భగవతత్వ సృష్టే కదా, అనుభవానికి అనుగుణంగా నడుస్తున్నది అనేటువంటి భావంగా ఉంటూ ఎంతసేపటికి ఏంటి అంటే, ఎక్కడ ఏ ఇంటరాక్షన్లోనైనా ఏది చూసినా అంత భగవతత్వ భావం అనే కదా అనేటువంటి విషయాన్ని మనం ఆ భగవంతుని యొక్క దాని మీద మన మనసు పెడుతూ ఉండడం జరిగినప్పుడు మనం కూడా నిరాకారంగా మారిపోతామని చెప్తున్నాడబ్బా. అంతకంటే ఇంకేం లేదు. తర్వాత ఇంకోటి ఏంటి, నిర్మల బుద్ధితో నిష్కామ భావంతో పరమ భక్తునిచే సమర్పించబడిన పత్రాన్ని కానీ, పుష్పాన్ని కానీ, ఫలాన్ని కానీ, జలాన్ని కానీ నేను ప్రత్యక్షంగా ప్రీతితో ఆరగింతును. ఇక్కడ ఆయన చెప్పింది ఏంటి భగవద్గీతలో అంటే ఏంటి, నాకు అన్నీ తీసుకొచ్చి ఇవ్వండి, నాకు గుడులు కట్టించండి, అట్లా ఏమీ చెప్పలా, ప్రీతితో అన్నాడు. ప్రీతి అంటే ఏంటి? భక్తి. ఇప్పుడు మనం భక్తి అంటే ఏంటి, ఇదంతా భగవతత్వ నిరాకారమైనటువంటి భక్తితో సృష్టి క్రియేట్ అయింది కదా. అంటే సృష్టిలో ఇప్పుడు నేను పరమాత్మతత్వ భావాన్ని నాకు ఎదురుగా కనపడుతున్నటువంటి అందరూ భగవతత్వ భావమే. అప్పుడు నా మనసు ఎలా ఉంటుంది? భక్తి భావంతో ఉంటుంది. అంటే భక్తి భావంతో అంటే ఆ భక్తితోటి ఫలం ఎక్కడిది? భగవతత్వ సృష్టి. పువ్వు ఎక్కడిది? భగవతత్వ సృష్టి. అంటే ఏంటి, అన్నీ సృష్టించింది ఎవరు? భగవతత్వమే. కాకపోతే నీ మనసు సృష్టించుకున్నది ఎవరు? నువ్వే. అంతే కదా. ఆయన ఏంటి, జడ చైతన్యం అన్నాడు, పంచభూతాలు నేల నీళ్లు అగ్నివాయువు ఆకాశం అన్నాడు, దాంతోపాటు మనసు బుద్ధి అన్నాడు, దాంతోపాటు జీవ చైతన్యం అన్నాడు, ఒక తాటిచ్చాడు కూర్చున్నాడు. ఈ జీవ చైతన్యంలో ఉన్న మనసు ఏం చేసింది? అన్నీ సృష్టించుకుంటూ పోతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఈ సృష్టించుకున్నవన్నీ తీసేసుకుంటూ ఉన్నదంతా అదే భక్తి భావం అనేటువంటిది. నువ్వు ఏం పని చేసిన ఫలం ఇయ్యి, తోయమి ఏమన్నా ఈ అంత భగవతత్వ సృష్టియే కదా అని నీ ఎదురుగా ఉన్నటువంటి సృష్టిని కూడా భగవతత్వ సృష్టిగా కనుక నువ్వు చూడగలగడం కనుక చేస్తే నీ మనసు నిశ్చలంగా ప్రశాంతంగా బ్యాలెన్స్గా ఉంటుంది. నీకు ఏదైనా మంచి విషయం విన్నావు, అక్కడి నుంచి నేర్చుకుంటావు. ఏదైనా నీకు నచ్చకుండా ఉన్నది అక్కడ నేర్చుకుంటావు. ఎందుకు? అలా ఉండకుండా ఎలా ఉండాలి అని. అంటే అల్టిమేట్ ఏంటి భగవద్గీతలో చెప్పింది, నువ్వు భగవతత్వ భావనలో ఉండడానికి ప్రతి నిమిషం నువ్వు ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. అంటే ఏంటి? బ్రహ్మాకార వృత్తిలో నువ్వు ఉండడం జరగాలి. వృత్తి అంటే ఏంటి? ఇదంతా వచ్చింది ఎందువల్ల? సృష్టి అంతా వ్యక్తమైంది వృత్తి వల్ల. వృత్తి అంటే ఏంటి? వృత్తి అంటే ఒక చక్రం. వృత్తి అంటే ఏంటి? ఒక టర్నింగ్ అనమాట. అంటే ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఇదంతా ప్రాసెస్ అయింది. అంటే ఏంటి? అందుకే ఇప్పుడు మన వాళ్ళు ఆరా అంటుంటారు చూడండి. పిల్లలకి మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, బాబుని తీసుకొని వచ్చాము, ఏదైనా వస్తే వాడికి దిష్టి తీస్తాం. దిష్టి తీయడం అంటే ఏంటి? గుండ్రంగా తిప్పుతాము, ఇటు తిప్పేస్తాము. అంటే ఏంటి? ప్రతి జీవత్వానికి ఒక ఆరాలాగా ఉంటుంది. ఆరా అంటే ఏం లేదు, వీళ్ళ ఆరా భలే ఉందండి, వాళ్ళ ఆరా తక్కువ ఉందనేది ఇక్కడ కూడా రాజస్థాన్లో కూడా ఎంత అస్ట్రాలజీ అంతా చాలా ఎక్కువ చెప్తున్నారు. అంటే ఏంటి? ఆరా అంటే ఏం లేదు, మన ఆలోచనే. మన ఆలోచన కనుక అనవసరపు విషయాల్లో ఎక్కువగా ఉందనుకో ఆ ఆరా కుంచుకున్నట్టు ఉంటుంది. అలా కాకుండా మనకు కొంచెం లిమిటెడ్ ఆలోచనలు ఉన్నాయి అనుకోండి భౌతికత్వానికి గురించి, మన ఆరా ఎక్స్పాండ్ అయ్యి ఉండొచ్చు, అంతకంటే ఏం లేదు. ఆరా అంటే ఏంటంటే ఆలోచన. మనం ఎంతసేపటికి ఏంటి ఆ నెగటివ్ ఆలోచనలన్నీ తీసేసుకుంటూ పాజిటివ్ ఆలోచనకి ప్రతి దాంట్లో వస్తూ చివరికి ఏ ఆలోచన లేని స్థితికి రావడమే నిరాకారమైనటువంటి భగవతత్వం. అంతకంటే పెద్దగా విశేషం ఏం లేదు. ఆ నిరాకార తత్వానికి రావడానికి మన దగ్గర ఒక మనసు ఉంది, ఆ తర్వాత మనకు ఒక ప్రాణం ఉంది. ఆ ప్రాణశక్తి మానసిక జ్ఞానశక్తి కలిపి మన శరీరం పనిచేస్తూ ఉంది. దేనికోసం అంటే ఆనందం కోసం, ఇచ్ఛాశక్తి. ఆ ఆనందం అనేది భౌతికంగా ఉన్నది, ఎంతవరకు ఉన్నది ఏది వద్దనడల్లా, సన్యాసాశ్రమం తీసుకోమంటల్లా, అడవులకు పారిపోమంటల్లా, ఆస్తులు రాసియమంటల్లా, గుడులు కట్టేయమంటల్లా. నీ దృష్టి మార్చుకో. నీ దృష్టిని, నీ ఆలోచనని ఆనందంగా చీర్ఫుల్గా ఉండేట్టుగా నిన్ను నువ్వు మౌల్డ్ చేసుకోవాలంటే నీకు
భయము కోరిక పోతే ఆటోమేటిక్గా భయం పోతుంది. నీ భయము కోరిక పోవాలంటే నువ్వు హయ్యెస్ట్ దాని మీద నీ మనసు పెట్టడమే. అప్పుడు నీ బుద్ధి ఎక్స్పాండ్ అవుతుంది. అంతకంటే ఏం లేదు. బుద్ధి ఎక్స్పాండ్ అయినప్పుడు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అవన్నీ కూడా తగ్గి ఒకే విషయం మీదకి వస్తుంది. భక్తి భావం అది నిరాకారమైనటువంటి భగవతత్వం తప్ప ఏమీ లేదు. నన్ను ఇబ్బంది పెడుతుంది నా ఆలోచన అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించి విత్ ఇన్ సెకండ్స్ ఆ ఆలోచనలో నుంచి నువ్వు బయటకు వస్తూ ఉంటావు. ఇది నిరంతరం జరగడాన్ని ఎరుక అన్నారు. ఎరుక అంటే అవేర్నెస్. ఎక్కడ అవేర్నెస్? నీ మైండ్ మీదనే అవేర్నెస్. నీ మైండ్ క్వైట్గా, విజిలెంట్గా, అవేర్గా ఉందనుకో, అప్పుడు ఏంటి, ఎక్కడ నీకు ఇబ్బంది పడుతుంది అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తావు. అదే భగవతత్వ సాధన. ఇంకా వేరే ఎక్కడో స్వర్గం ఉందని లేదు. స్వర్గం, నరకం అంతా మన దగ్గరే ఉంది. జస్ట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ స్టేట్ ఆఫ్ మైండ్. అంతే. నీ మైండ్ ఫ్రెష్గా హ్యాపీగా ఉంది, అది స్వర్గం. నీ మైండ్ అంతా ఇబ్బంది పెడుతుంది, అది నరకం. అందుకని నువ్వు ఎప్పుడు స్వర్గంలో ఉండడానికి నీ మనసును ట్యూన్ చేసుకుంటూ పాజిటివ్ ఆలోచనలు చేస్తూ, పాజిటివ్గా చూస్తూ, పాజిటివ్గా మాట్లాడు. ఈవెన్ కాంట్రరీ సిచ్యుయేషన్స్లో కూడా విత్ ఇన్ సెకండ్స్లో ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు కూడా పాజిటివ్గా అంతా భగవతత్వం అనేటువంటి భావాన్ని రావడం అనేది చెప్పున్నారు. బతకటం ఎలాగో సైన్స్ లాగా భగవద్గీత చెప్పింది, ఎలాగో హాయిగా చావడం ఎలాగో కూడా భగవద్గీత సైన్స్ లాగా చెప్పింది. ఇంతకంటే ఇంకేం లేదప్ప. ఎవరి సాధన, ఎవరి ప్రాక్టీస్ వాళ్ళు చేసుకుంటూ మనసుని హ్యాపీగా ఉంచుకోవటం అంతే. రేపు కంటిన్యూ చేద్దాం.